హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా దోసకాయ, టమాటా, ఉల్లిగడ్డను సన్నగా తరుక్కోవాలి. తర్వాత పప్పును కడుక్కొని దోసకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒక చింతపండుకి తగినంత పసుపు, ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అలానే ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పోపు వేసుకోవాలి. 4 వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. అవి వేగాక 4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. దాన్ని పప్పులో కలుపుకొని అంతేనండి, దోసకాయ పప్పు రెడీ. చాలా సింపుల్.